అసలు జగన్ ఎందుకు ఓడిపోయిండు, జగన్ ఎందుకు ఓడిపోయిండు అనేదే ఇప్పుడు ఏపీలో మొత్తం ఇదే చర్చ నడుస్తుంది. అసలు జగన్ మరి ఎందుకు ఓడిపోయిండు అంటే ఇగో గిందుకాట. ఎట్లయితే జగన్ ఓడిపోతాడు, ఎట్లయితే జగన్ కుర్చీ ఊసిపోతుంది, ఎట్లయితే జగన్ని నేలబట్టియచ్చు అన్న ఆలోచన చేసి మొత్తానికి ప్రభుత్వానికి ప్రజల మధ్య ఉన్న వాలంటీర్లను ఆ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తే కానీ జగన్ నేలబట్టడు. అగో గట్లయితేనే మనకు పట్టు దొరుకుతుంది అన్న ఆలోచనతో వ్యవహారం ముందుకు సాగించారు. కాబట్టి ఇలా జగన్ ఓడిపోయిండు, వాలంటీర్ వ్యవస్థతోటే జగన్ ఓడిపోయిండు. జనాలకు దూరం చేసిరు వాలంటీర్ని. ఇగో ఈ రకంగా చేసిరు కాబట్టి జనాలు తిక్కడ పక్కడాయి ఉల్టపట్ల ఓట్లేస్తే జగన్ ఓడిపోయిండు అని అనుకొస్తున్నారు. ఇక మరి ఈసారి కూడా ఏమో అనుకొస్తుండో ఇందాం పారి. 100% నేను అదే చెప్పాను. సచివాలయ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ అనేది 100% మంచిది. సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజలకి అందుబాటులోకి అన్ని రకాల సేవలు కూడా వచ్చినాయి. వాలంటరీ వ్యవస్థ వల్ల ప్రజలకు మంచి జరిగింది. 100% కూడా అవినీతి రహితంగా చాలా వరకు కూడా అవినీతి రహితంగా మిడిల్ మ్యాన్ లేకుండా జరగటం అయితే క్షేత్రస్థాయిలో పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. పరిపాలన వికేంద్రీకరణ ప్రజలకు మేలు జరిగింది. రాజకీయంగా వచ్చేటప్పటికి ఆ నాయకుడికి ఆ కార్యకర్తకి ప్రజలకి మధ్య ఒక అవినాభావ సంబంధం లేకుండా, ఎందుకంటే తెలియని పరిస్థితి. అంటే ఒక ఎగ్జాంపుల్కి ఓపెన్ గా మాట్లాడుతున్నాను, వాలంటీర్ని నియమించింది ఈయన. సో ఈయన పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరైనా వచ్చినప్పుడు ఈయన దగ్గరికి వచ్చే ఏదైనా పని మీద వచ్చేటప్పుడు రాజకీయంగా ఎవరైనా ఆలోచిస్తాం, రాజకీయంగా ఎందుకు చేస్తాం, ఎవరో ఒకరు పని రావాలి, మన దగ్గరికి వాళ్ళు పని చేయాలి, దాని ద్వారా నాకు పేరు రావాలని రాజకీయాల్లోకి వస్తాం మనం. సో ఇక్కడ ఏమైంది, ఈయన దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, కార్యక్రమంకి దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. ఆ వాలంటీర్ దగ్గరికి వెళ్ళారు, ఆ వాలంటీర్ ద్వారా చూపించుకున్నారు. రేపు ఎన్నికలు అడిగే క్రమంలో కూడా మేము వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది కదా. నా వ్యక్తిగత అభిప్రాయం, నిజాయితీగా మాట్లాడాలి, వాలంటీర్ మీద డిపెండ్ అవ్వాల్సి వచ్చింది. ఆ వాలంటీర్ లేరు కదా ఎన్నికల ప్రక్రియలో, వాలంటీర్ బోర్డు పట్టణం పెట్టింది కదా. అప్పుడు ఏమైంది, నాయకుడు ఎత్తుకోవాల్సి వచ్చింది, ఆ కార్యకర్తలు ఎదుర్కోవాల్సి వచ్చింది.